కాదు మీరు పొడుపు కథలు ఇట్లా చెప్పుకోపోయేదా నాట్లల్లా మా శ్రీరాములు పెద్ద నాన్న వస్తుడు పాట పాడతాడు ఓ వెంకటమాయో కదా కదా ఒక శాస్త్రం చెప్పురి వాళ్ళు మంచిగా ఆన్సర్ దోలాడి చెప్తారు నీకు నీకు వస్తాయి చెప్పరాదమ్మా రావా ఇంతింతాకు ఇస్తారాకు అని ఏదో చెప్తావుగా ఈ పద్మత్తమ్మేమో నీళ్లు పోసిచ్చుడు పాపం కూల్ కూల్ వాటర్ పని అయితే చేసినావు ఇంకా హాజరు వేసుకోవడానికి అయితే ఇంకొక 1 అవర్ పని టైం అవుతుంది డబ్బా దబ్బా పని అయితే చేసినావు ఇగో ఈ కాలువకే పని ఇక్కడ చెట్టు ఉంది యాప చెట్టు అంత మంచిదే లేదు కానుగ చెట్టు యాప చెట్టు చల్లగా ఉంటది ఏంటెందుకమ్మా చెట్టు ఉంది కదా అని వేయలేదేమో చీరాల పెదనాన్న పాట పాడుతురా ఒకటి ఇగో చల్లటి మంచినీళ్ళు తాగు కూసో నిమ్మల పాడు అందరికి అవపడుతుంది ఏం కథలమ్మా మా మావయ్యలు మంచిగా వ్యవసాయం చేసేస్తా మీరు చేసిన కథలు అంటావు ఎప్పుడు చిన్నప్పుడు ఆడిరా అది బాగుందా ఇప్పుడు ఎవరు మరి అత్తలు ఒక్క అత్త అయితే అవపడుతుంది ఇప్పుడు అందరికి కనపడుతుంది ఆ అత్త ఏడుందో చూస్తుంది మా ఆయన ఆమె ముందరనే నా పేరు చెప్తుండు బాగానే అని సంబరపడుతుంది వెళ్ళిపోతావు అత్తమ్మ వెళ్ళిపోదు మీ ఉన్నానులే పోకుండా చూస్తాం ఎల్పడిది పెట్టవైతే మీ ఉన్నానులే పోకుండా చూస్తాం ఆడికి పోతే ఇగో అన్ని పడుతున్నాయి ఇందులో గన్ని మంచినీళ్ళు ఆగి ఒక్క పాట ఇసురుకోరాదు కథలు పొడుపు కథలు కావాలట మా వాళ్ళకు మరి అందుకే మరి మంచి దోలాడు చెప్పు కాసేపు టైం తీసుకో పెదనాన్న స్టోరీ బట్టి చెప్తాడట పోయి నువ్వు చేసిన కష్టం కథలు అని చెప్పరాదు పెద్దమ్మ పొడుపు కథలు చెప్పు శ్రీనివాస్ మావయ్య చెప్తాడో ఏమన్నా మా అత్త ఇప్పుడే పాట పాడింది మావయ్య మీరు పాటలు పాడి మంచిగా స్టోరీలు చెప్పిరు అనుకో ఇప్పుడు పోతనే మీకు క్వార్టర్ తీసుకుంటా చారిగా వడ్లల్లా చారిగా తెడ్డు చెక్కాలే గమ్మడ్డ గుడిచి అయ్యా పుష్ప పుష్ప పాట పాడు ఇంకోటి పాడు ఒకటేనా పాడిలే మంచిగానే ఆడ క్యాన్ ఉందా ఇంకోటి వీటికి అవపడుతుంది చెప్పురిగా మీరు పాడు నువ్వు ఇంకొకటి ఇంకొకటి పాడు కలం పెద్దమ్మ నువ్వు పాడు శాస్త్రం చెప్పు వీళ్ళు ఇప్పుతారు ఇలా పాడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎంత అయిందా 10 ఇప్పుడా